హూస్ ఫ్యామిలీ ఈస్ మోర్ టఫ్ టు డీల్ విత్? మై ఫ్యామిలీ. అబ్బా ఏంటి అడక్కండి సార్, చూస్తున్నారు? ఈవిడే పెద్ద విషయం. ఈవిడతో డీల్ చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్. అది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అలా కాదు. నేనే చెప్తున్నా మై ఫ్యామిలీ ఇస్ డిఫికల్ట్ టు డీల్ విత్. ఎందుకు అంటే ఈ లవ్ మ్యారేజ్ అలాంటివి అలా కాదు, అందరు ఒక డిఫరెంట్ కైండ్ వీళ్ళు. వద్దులేండి ఆ వర్డ్, మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తున్నారు కాబట్టి. ఏం చెప్పండి ఆ వర్డ్, ఏం చెప్పండి. వద్దులేండి. ఏం లేదు, కొంచెం అర్థం చేపించాలి కదా ప్రతిదీ. నాకు అర్థం చేపించడానికే వీడికి ఓపిక లేదు. మా ఫ్యామిలీకి ఎందుకు అర్థం చేపిస్తాడు? ముందు ఉన్నవాళ్ళు విన్నర్ వాళ్ళదే వట 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 ఉంటది, మనది అస్సలు వినదు. ఒక స్లాప్ ఇక్కడ ఉంది, మనది అస్సలు వినదు. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్? వీళ్ళ అమ్మ నాన్న, హర్ బ్రదర్ ఇస్ గుడ్, పాపం అతను వింటాడైనా. మరి మా మామ్ డాడీ లేదా మమ్మీ డాడీ చూస్తున్నారు. ఈ అమ్మాయి చూడండి అంకుల్, కట్ చేయను చూడండి. ఇది చూడండి, వీళ్ళ నాన్న ఈవిడ అవతలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అస్సలు సంబంధం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అది మూసుకొని వినాలంతే. నువ్వు మూసుకొని వింటావు మరి. మాట్లాడు. ఇప్పటిదాకా విన్నాను కదా సార్, అలాగే అక్కడ కూడా వింటారు. అస్సలు వినడు ఈ అబ్బాయి. వాటా వీడే మాట్లాడుతూ ఉంటాడు, వీడు చెప్పిందే వినాలి. వాడికి బేసిక్ గా అబ్బాయిల కంటే అమ్మాయిల పేరెంట్స్ తో కొంచెం ఇరిటేషన్. సో ప్రతి ఒక్క అబ్బాయికి అదే ప్రాబ్లం. అట్లా సేమ్ థింగ్. హూ ఇస్ మోర్ స్టైలిష్? ప్రియాంక గారు. ఆఫ్ కోర్స్ మీ. ఐ యామ్ ఆల్సో బట్ లిటిల్ స్టైలిష్ అన్న. ఐ స్టైల్ హిమ్. నో క్యూటెస్ట్ అన్న. ఐ యామ్ మోర్ స్టైలిష్. ఆయన స్టైల్ గానే ఉంటాడు బాబు. నేను అదే చెప్తున్నా, ఐ స్టైల్ హిమ్ కాబట్టి హి ఇస్ ఆల్సో స్టైలిష్. యా షీ ఇస్ మోర్ స్టైలిష్ సార్. నేను 1% కూడా కాదు అంతా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా ఆవిడే కొనిపించింది నాకు తెలుసా. ఈ ప్యాంట్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రింగ్ కూడా ఆవిడే ఇచ్చింది. ఈవెన్ నాకు హెయిర్ బాత్ కూడా ఆవిడే చేపిస్తా తెలుసా మీకు. ఏం మాట్లాడుతున్నావు? స్టైలిష్ కాబట్టి. స్టైలిస్ట్ కాదు, నేను స్టైల్ చేస్తాను. యా ఓకే. సైడ్ బిజినెస్. ఓకే. అంటే మరి ప్లీజ్ నాకు కూడా చేయండి, ప్రియాంక గారిని అడగండి, నాకు మాత్రమే చేస్తాను. పర్సనల్ స్టైలిస్ట్. Who looks better in black? We both. Obviously him. For me, he looks the best. And all the men look the best in black. Okay. Who is the boss in the house? మళ్ళీ తప్పు క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ప్రియాంక. మీకు కనిపిస్తుంది కదా. ప్రవర్తించడు. బాస్ వాడే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు ఇంట్లో. సార్ వద్దులేండి సార్. ఈ క్వశ్చన్ మీరు అడగండి. అందరికి తెలుసు ఇంట్లో బాస్ అంటే ఆడవాళ్ళే. మమ్మల్ని అడుగుతున్నారు. ప్రియాంక గారే మా ఇంట్లో బాస్. Who cries more? ప్రియాంక గారు. యాక్చువల్లీ నిజంగా చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ లో ఆవిడ ఏడవలేదు, అది చూసి నేనే షాక్ అయ్యాను. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిగ్ బాస్ ఇన్ దట్ మ్యాటర్. That I have learned inside Big Boss. సార్ నేనే షాక్ అయ్యాను. ఏడవలేదా? ఎక్కువ ఏడవలేదు. ఎస్ అంటే ఏడ్చింది కానీ సార్ మీరు అది తక్కువ చిన్న విషయానికి గంట ఏడుస్తుంది ఇంట్లో. అక్కడ అట్లయితే బెస్ట్ ది బెస్ట్. నేనే షాక్ అయ్యాను. ఈ గంటలో ఏడవలేదు ఇంకా. నెక్స్ట్ గంటలో ఉంటది, ఒక 2 hours లో ఉంటది మళ్ళీ. ఓకే. అరే that has changed after I came out of Big Boss. సార్ రోజు ఒక చుక్క కళ్ళు రాకుండా పడుకోదా ఆవిడ తెలుసా మీకు? కంటి రెప్పలా చూసుకోవాల్సింది మీరు గంటకి ఏడుపిస్తున్నారంటే. సార్ నేను కాదు, ఆవిడే ఏడుస్తుంది. ఆవిడే. నేను ఎందుకు ఏడుస్తాను? వచ్చిన పక్కన నేను టీవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, చాలా సీరియస్ గా నాకు కాన్సన్ట్రేట్ పెట్టి సినిమా చూస్తాను. వచ్చి పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతుంది. నేను ఏమైనా ఆవిడ దగ్గర చూడలేదు అనుకోండి, వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఇలాంటి చిన్న విషయానికి ఏడ్చిన ఆవిడ బిగ్ బాస్ అటెన్షన్ కోరుకోవడం తప్ప. ఎందుకు అట్లాంటప్పుడు బ్యాచిలర్ ఉండొచ్చు కదా. ఎవ్రీ టైం అటెన్షన్ కోరుకోవడం తప్పే. ఎవ్రీ టైం ఏం కోరుకోలేదు, మీకు అట్లా చెప్తున్నారు. సరే మాకు కూడా కొంచెం టెల్లింగ్ యు హిస్ ద గర్ల్ ఆఫ్ దిస్ రిలేషన్. హి విల్ బట్ ఐ కాసేపు టీవీ చూడాలి, కాసేపు అటు PS5 లో గేమ్ ఆడాలి. PS5 వదిలేయండి. 4 hours 3 hours కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటే మరి ఏం చెప్పాలి? ఇప్పుడు సినిమాలు అలా ఉంటాయంటే మనం చూడకూడదా సార్? అవును. ఒకసారి ఒక సినిమా స్టార్ట్ అయింది. ఐ ఫర్గాట్, నేను యాక్చువల్లీ అబ్బాయిల మధ్యలో ఉన్నాను కదా, నాకు అమ్మాయిల సపోర్ట్ కావాలి. నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ యూ ఇంటర్వ్యూ వెన్ యు ఆర్ మ్యారీడ్ విత్ యువర్ వైఫ్. అప్పుడే ఇస్తాను. అప్పుడు నాకు కొంచెం తోడు ఉంటుంది. మీలాంటి క్యూట్ గా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ సిస్టర్ ఎవరు లేరు, లేకపోతే ఎందుకంటే కూర్చోబెట్టారు. ఓకే. Who does more annoying things? He does more annoying things. She does. Okay, ఇప్పుడు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్. He annoys me by not answering. Okay. He annoys me. సరే నేను ఇప్పుడే చెప్పాను, టీవీ వచ్చి కూర్చుంటే
షూ ఈ ఫోటో చూడు, షూ ఈ ఇయర్ రింగ్ చూడు, షూ ఈ డ్రెస్ చూడు. నెక్స్ట్ టైం ఐ కాల్ ధనుష్ గారు and అదే. tell, ధనుష్ గారు చెప్తా. ఇది చూడండి, ఇది relatable. ఓకేనా? ఫోటో చూసి వదిలేసామంటే ఫోటో చూసి ఓకే బాగుంది అని మన పనిలో మనం టీవీ చూసినామంటే బాగుంది అని ఎందుకు బాగుందంటే ఏంటి? చాలా బాగుందని చెప్పొచ్చు కదా. అరే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా అంత బాగుంటావు సీన్ లేదు, అంత అంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చూడు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ చూసి మూవీస్ చూసి కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యి ఎక్స్పీరియన్స్ హీ ఆల్సో హాస్ గర్ల్ ఫ్రెండ్ కాదు. You don't stay with me, so you don't know me. He's just అరే, portraying me in the wrong అందరూ way. పాటలో ఇంకా అందరు అమ్మాయిలాగే అందరూ ఉన్నారు. అమ్మాయిలు అలాగే, అందరు అమ్మాయిలాగే అలాగే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఫ్లో లో మనం అదేదో వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఫ్లో లో నేను వెళ్తానమ్మా, నా అరే, వల్లనే మీ wait, అందరికి yeah. ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను ఇక్కడ నుంచి. నీ కోసం నేను వచ్చాను, నేను వెళ్ళిపోవాలి, ఇది నీ ఇంటర్వ్యూ నాది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? వెళ్ళిపో. నీ కోసం నీ వల్ల వచ్చాను, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? మిర్రర్ This మీ girl. యా, బికాజ్ ఓన్లీ అమ్మాయిలే. వెన్ ఐఎమ్ గెటింగ్ రెడీ బా. మేకప్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ సమ్ మిర్రర్ టైమ్, ఆర్ ఎల్స్ నో మిర్రర్ అట్ ఆల్. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? ప్రియాంక గారు. వాట్ సీక్రెట్స్ డు ఐ హావ్ నౌ? యాక్చువల్లీ సీక్రెట్స్ నేనే సార్, నేను ఎక్కువగా ఈ మిషన్ ఎవరితో హీ పంచుకోను. డజంట్ షేర్. నాకు 2-3 months తర్వాత తెలుస్తుంది అంటే ఇది సీక్రెట్స్ జరిగింది అంటే అని. ప్రీవియస్ లో పాస్ట్ నో 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 నో, ఏ, ఆ ఛీ, సీక్రెట్స్ అలాంటివి లేవు. ఇద్దరికి Not- క్లారిఫై చేసే not రిలేషన్ that లో ఇప్పుడు ఎంటర్ ఏదైనా- అయ్యా. ఫ్లింగ్స్? నో. No. ఓకే, ఫీలింగ్స్ నేను ఇప్పుడే చెప్పా, ప్రియాంక గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓన్లీ ప్రియాంక గారు. ప్రియాంక గారు తప్పన నేను వేరే వాళ్ళని చూడను కూడా చూడను. పార్టీలో ప్రియాంక గారు తప్ప వేరే అందరి దగ్గర ఉంటాము. నేను ఉండనే, నేను ఎక్కడ ఉంటాను? నేను ఉన్నాను. ఉన్నారు, ఎక్కడ? మాతో పాటు ఉన్నారు కదా. మీ సార్, మీరు అమ్మాయిలు అయితే ఒప్పుకుంటాను నేను. లేదా మాతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. మీతో పాడి మా ఉన్నారు, కోసం నేను వచ్చారు, వాళ్ళ అమ్మాయిలో కోసం ఉండేది, వచ్చారు మీతో అర్థం ఉన్నాను అంతే. అది నేనే తోస్తాను, వెళ్ళి మాట్లాడు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, చెప్పి వెళ్తే. ఆ? ఇదేంటబ్బా సార్? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీట్ చేయడం తప్పే. అంటే సార్ నాకు చాలా ఉన్నదాంట్లో చాలా తక్కువ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ చేయడంలో నిజంగా చాలా వీక్. అంత అంటే త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతాను. ఇప్పుడు పడుకుంటున్నారు మీరు చెప్తున్న ఆన్సర్ కి. ఇలాగే బోర్ అయిపోతారు అందరూ. హూ డస్ మోర్ షాపింగ్? ఐ డూ అ లాట్ ఆఫ్ షాపింగ్. మనకు షాపింగ్ అంటే నేను తెలియదు సార్. అబ్బా, నాకు చాలా ఇష్టం. ఈయన షాపింగ్ కూడా నేనే చేస్తాను కాబట్టి ఆయనకు షాపింగ్ అంటే ఏంటో తెలియదు. షాపింగ్ వెళ్తే మాత్రం వదిలేండి, ఎందుకు చెప్పు. వద్దు. ఇంకా Go on, next. షాపింగ్ చేయాలి Sir, వద్దా next నీకోసం? నా కోసం ఏం తెచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. మరి నా కోసం ఏం తేలేదా నువ్వు? హూ స్పెండ్స్ మోర్ మనీ? ఐ స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆల్ ఆఫ్ అస్. యా, అంటే షాపింగ్ లో మాత్రం ఆవిడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. షాపింగ్ తప్ప మిగిలిన దాంట్లో నేను కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాను. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఎ ట్రిప్? మీ ఆల్వేస్ మీ ఇట్స్ ఆల్వేస్ హిమ్. ట్రిప్ అయితే నేనే. ఓకే, ఐ లవ్ ట్రావెలింగ్. ఎక్కువ ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదాన్ని? నేను వీడిని ఓకే, బ్లేమ్ చేసేలాంటి పనులు Always. చేస్తా. ఓకే, బయట మాత్రమే మీరు సార్ మేడం అని పిలుచుకుంటారు. నేను సార్ Flow లో మేడం ఏం video లో పిలవలేదు, నేను వచ్చేస్తుంది. శివు అని చెప్తాను, నేను నువ్వు అని పిలుస్తా. ఆవిడ నువ్వు అని పిలుస్తుంది నన్ను. యా యా, ఆవిడ నేను ఆవిడకి ఆవిడ మీ ఆవిడే. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం ఎప్పుడు రిలేషన్లో వచ్చినప్పుడు కూడా ఆప్ అనే అంటే మీరు అనే మాట్లాడేవాడిని. ఆవిడ తర్వాత కొంచెం మీరు ఆప్ ఎందుకు నీట్గా మాట్లాడని అలవాటు చేసేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ప్రియాంక గారితో పరి నువ్వు ఎందుకు అలా ఇలా మాట్లాడతాం. ఓకే.